Okay, next problem. So ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఇది ఒక 4x4 మ్యాట్రిక్స్. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం. సో ఇది ఒక 4x4 మ్యాట్రిక్స్, దట్ మీన్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్. సో దీని యొక్క ర్యాంక్ని మనం కనుక్కోవాలి యూజింగ్ ఎకలాన్ ఫామ్. దీన్ని ఎకలాన్ ఫామ్లోకి మార్చడం ద్వారా by converting this matrix into echelon form we have to find the rank of this matrix. That is our question. Okay, so మరి ఎకలాన్ ఫామ్లోకి మార్చాలంటే సో దీన్ని మనం ఒక అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్గా మార్చుకోవాలి. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే అర్థం ఏంటంటే ప్రిన్సిపల్ డయాగనల్కి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా జీరోగా మార్చాలి. మరి ప్రిన్సిపల్ డయాగనల్కి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని జీరోగా మార్చాలంటే సో వాట్ ఈజ్ ప్రిన్సిపల్ డయాగనల్? ప్రిన్సిపల్ డయాగనల్ అంటే ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద ఫస్ట్ రో, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ రోలో ఫోర్త్ ఎలిమెంట్. ఈ 4 ఎలిమెంట్స్ అనేవి మనకి ప్రిన్సిపల్ డయాగనల్ని ఫామ్ చేస్తాయి. సో దీస్ ఎలిమెంట్స్ కాన్స్టిట్యూట్స్ ప్రిన్సిపల్ డయాగనల్. సో ఈ మ్యాట్రిక్స్కి సంబంధించి ఈ 4 ఎలిమెంట్స్ని మనం ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అంటాం. ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద ఫస్ట్ రో, second element in the second row, third element in the third row, fourth element. Okay, ఈ ప్రిన్సిపల్ డయాగనల్కి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరోగా మారిపోవాలి. ఎప్పుడైతే అవి జీరోగా మారిపోతాయో దెన్ ద మ్యాట్రిక్స్ ఈజ్ ఇన్ ఎకలాన్ ఫామ్. ఓకే, అప్పుడు అది ఎకలాన్ ఫామ్లో ఉన్నట్టుగా మనం ట్రీట్ చేస్తాం. ఇప్పుడు ఎకలాన్ ఫామ్లోకి మారిన తర్వాత నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయో చూసుకొని సో మనం ర్యాంక్ని నోట్ చేయడం జరుగుతూ ఉంది. సో మన పని ఏంటంటే ఎకలాన్ ఫామ్లోకి మార్చాలంటే ప్రిన్సిపల్ డయాగనల్కి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా జీరోగా మార్చాలి. సో మరి ఆ జీరోగా మార్చాలంటే ఎలా మార్చాలి? సో ఇది ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఈ 1 తోటి దీని కింద ఉన్నటువంటి 3 ఎలిమెంట్స్ని జీరోగా మార్చుకోవాలి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. ఓకే, సో ఈ 1 తోటి ఈ 3 ఎలిమెంట్స్ని జీరోగా మార్చాలి. అలా మార్చాలంటే ఏం చేయాలంటే మనం ఇక్కడ ఎకలాన్ ఫామ్లోకి మార్చడం అనేది రో ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేయడం ద్వారా మనం దీన్ని ఎకలాన్ ఫామ్లోకి మారుస్తూ ఉంటాం. మరి ఆ రో ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా తీసుకోవాలి అనేది మనం చూద్దాం. సో ఈ ఫస్ట్ ఎలిమెంట్ తోటి ఈ ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ తోటి దాని క్రింద ఉన్నటువంటి 3 ఎలిమెంట్స్ని ఎట్ ఏ టైం ఈ 3 కూడా ఒక్కసారి జీరోగా తీసుకొని రావాలి. సో అది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ చూద్దాం. సో ముందు మొట్టమొదటి పని ఈ ఫస్ట్ ఎలిమెంట్ తోటి ఈ 3 ఎలిమెంట్స్ని జీరోగా మార్చుకోవటం. సో లెట్ us see how to do this. సో ఇది ఫస్ట్ కాలంగా మనం చెప్పుకోవచ్చు. 1 2 3 6. ఓకే, సో ఇది R1, ఇది ఫస్ట్ రో ఎలిమెంట్, ఇది సెకండ్ రో ఎలిమెంట్, ఇది థర్డ్ రో ఎలిమెంట్. సో ఇది R1లో ఫస్ట్ ఎలిమెంట్, R2లో ఫస్ట్ ఎలిమెంట్, R3లో ఫస్ట్ ఎలిమెంట్, R4లో ఫస్ట్ ఎలిమెంట్. సో ఈ విధంగా మనం ఈ ఎలిమెంట్ తోటి మొట్టమొదట ఇక్కడ 0 తీసుకొని రావాలి. సో ఈ ఎలిమెంట్ తోటి ఇక్కడ 0 తీసుకొని రావాలి. అలా రావాలంటే 1 × R2 - 2 × R1. ఓకే, ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని మైనస్ చేసుకుంటే దెన్ వి గెట్ 0 హియర్. ఓకే, సో దట్ ఈస్ ద ప్రొసీజర్ టు గెట్ 0. 1 × R2 - 2 × R1. ఓకే, లేదంటే 2 × R1 - 1 × R2 ఎలా రాసినా మనకి 0 వస్తుంది. మనకి 0 రావడం అనేది మనం ఎలాగైనా నోట్ చేయొచ్చు. 1 × R2 - 2 × R1 లేదంటే 2 × R1 - 1 × R2. ఓకే, సో మనకి ఈ ఎలిమెంట్తో ఇక్కడ 0 రావాలి. సో అంటే ఈ ప్లేస్లో 0 రావాలంటే అది సెకండ్ రో కిందకు వచ్చేస్తుంది కాబట్టి సో దాన్ని మనం ఈ విధంగా ట్రీట్ చేస్తాం. R2 × 2. ఓకే, 1 × R2 - 2 × R1. సో 1 × R2 మీన్స్ R2 మైనస్ 2 × R1. ఓకే, సో అది దీనికి సంబంధించినటువంటి రో ట్రాన్స్ఫర్మేషన్. దీన్ని జీరోగా మార్చాలంటే ఈ విధంగా తీసుకోవాలి. మరి ఈ ఎలిమెంట్ని జీరోగా మార్చాలంటే ఎలా చూడాలి? ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం మనం. ఇక్కడే ఏరోస్ తీసుకుంటే కన్ఫ్యూషన్గా ఉంటుంది కాబట్టి 1 2 3 6 R1 R2 R3 R4. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ తోటి ఇక్కడ మనకి 0 రావాలి. సో ఇదే ఎలిమెంట్ తోటి 3 ప్లేస్లో 0 రావాలి. ఫస్ట్ది అయిపోయింది. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ తోటి ఇక్కడ
సో 1 into R3 minus 3 into R1. సో జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవడమే 1 into R3 minus 3 into R1. ఓకే, సో దట్ ఈస్ ద సెకండ్ రో ట్రాన్స్ఫర్మేషన్. సో ఇది R3లో ఉన్న ఎలిమెంట్ కాబట్టి మనం R3 tans 2. ఓకే, 1 into R3 దట్ మీన్స్ R3 minus 3 into R1. 1 into R3 minus 3 into R1. ఎప్పుడు అదే మోడల్లో తీసుకోండి. సో R3 minus 3R1. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లేస్లో 0 రావాలి, అది R4లో ఫస్ట్ ఎలిమెంట్. సో మళ్ళీ ఇలాంటిది ఇంకొకటి తీసుకుందాం. ఇక్కడే ఏరోస్ చూపిస్తే కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి నేను పక్కన ఇంకొకటి డ్రా చేస్తున్నాను. 1 2 3 6 ఇది R1 R2 R3 R4. సో ఇదే ఎలిమెంట్తో ఈసారి ఇక్కడ 0 రావాలి. ఓకే, సో ఈ డాట్ ఎక్కడైతే తీసుకున్నానో అక్కడ మనకి 0 రావాలి. సో దానికోసం మనం 1 into R4 minus 6 into R1. సో దట్ ఈస్ ద రో ట్రాన్స్ఫర్మేషన్ వీ హ్యావ్ టు పెర్ఫార్మ్ హియర్. ఓకే, 1 into R4 minus 6 into R1. ఓకే, సో 1 into R4 means R4 minus 6 into R1. ఓకే, సో ఈ విధంగా ఈ రో ట్రాన్స్ఫర్మేషన్స్ మనం పెర్ఫార్మ్ చేసినట్లయితే దెన్ వీ గెట్ ఆల్ జీరోస్ హియర్. ఓకే, సో లెట్ us see the calculation. సో నెక్స్ట్ వచ్చే మ్యాట్రిక్స్ మనం ఈ మ్యాట్రిక్స్కి సిమిలర్గా ఉంటుంది. సో దాన్ని మనం ఈ విధంగా తీసుకుందాం. సో మనం ఫస్ట్ రోలో ఏం చేయట్లేదు, ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈస్ 1 2 3 0. ఫస్ట్ రోలో ఎటువంటి ఆపరేషన్ చేయట్లేదు. సో సెకండ్ రోలో R2 minus 2R1. ఈ రోలో నుండి R1కి 2తో మల్టిప్లై చేసి మైనస్ చేస్తున్నాం మనం. సో 2 minus 2 1 ja 2. 2 minus 2 1 ja 2 అంటే 2 minus 2 it becomes 0. నెక్స్ట్ 4 minus 2 2 ja 4. సో 4 minus 4 అంటే అది కూడా మనకు 0 వచ్చేస్తుంది. 3 minus 2 3 ja 6. R1కి 2తో ఇంటూ చేస్తున్నాం. 3 minus 6. 3 minus 6 means minus 3 we get. నెక్స్ట్ 2 minus 2 0 0. 2 minus 0 means 2. ఓకే, నెక్స్ట్ R3 minus 3R1. R3లో నుండి R1కి 3తో ఇంటూ చేసి మైనస్ చేసుకోవాలి. సో 3 minus 3 1 ja 3. 3 minus 3 we get 0. నెక్స్ట్ 2 minus 3 2 ja 6. 2 minus 6 means minus 4 we get. నెక్స్ట్ 1 minus 3 3 ja 9. ఓకే, R3లో నుండి R1కి 3తో ఇంటూ చేసి మైనస్ చేస్తున్నాం. సో R3 అంటే 1 మైనస్ 3R1 అంటే 3 3 ja 9. 1 minus 9 minus 8. ఓకే, సో 3 minus 3 0 0. సో 3 minus 0 means we get 3 here. ఓకే, నెక్స్ట్ R4లో నుండి 6R1 మనం మైనస్ చేసుకోవాలి. సో 6 minus 6 1 ja 6. 6 minus 6 means we get 0. నెక్స్ట్ 8 minus 6 2 ja 12. R1కి 6తో ఇంటూ చేస్తున్నాం. సో 6 2 ja 12. 8 minus 12 means minus 4. ఓకే, నెక్స్ట్ 7 minus 6 3 ja 18. 7 minus 18. సో 18లో 7 పోతే minus 11 we get. ఓకే, సో 7 minus 18 that means minus 11. నెక్స్ట్ R4 minus 6R1. 5 minus 6 0 0. 5 minus 0 means we get 5 only. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్ తోటి ఈ 3 ప్లేసెస్లో 0 తీసుకురావాలనుకున్నాం. సో తీసుకొచ్చేసాం. ఓకే, ఆ పని అయిపోయింది. నెక్స్ట్ సో అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ తోటి దాని క్రింద ఉన్న ఎలిమెంట్స్ని 0గా మార్చుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ దీంతో ఈ 2 ప్లేసెస్లో 0 తీసుకొని రావాలి. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ థింగ్. సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ తోటి ఇక్కడ 0 తీసుకొని రావాలి దాని కింద ఉన్నటువంటి ఎలిమెంట్స్కి. అయితే మరి ఇక్కడ 0 ఉంది. సో ఇట్లా 0 వచ్చినప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మనం థర్డ్ రోలోకి లేక ఫోర్త్ రోలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే, దట్ ఈస్ రిమెంబర్. ఓకే, సో మనకి ఆటోమేటిక్గా ఒక ప్రాబ్లంలో ఇక్కడ రావచ్చు 0 అనేది. సో ఇట్లా మనం ఈ ఎలిమెంట్తో ఈ 2 ప్లేసెస్లో 0 తీసుకొని రావాలి. కానీ ఇక్కడ 0 వచ్చింది. సో ఆల్రెడీ 0 ఉంది. ఓకే, అందువల్ల ఏం చేస్తామంటే దీన్ని మనం థర్డ్ రోలో కానీ ఫోర్త్ రోలో కానీ షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే,
సో ఇక్కడ మనకి నాన్ జీరో ఎలిమెంట్ ఉండాలి. ఇక్కడ ఉన్న నాన్ జీరో ఎలిమెంట్తోనే వీటిని మనం జీరోస్గా మార్చుకోవాలి. మరి ఇక్కడ జీరో ఎలిమెంట్ వస్తే దాన్ని థర్డ్ రోలోకి లేక ఫోర్త్ రోలోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో ఇది R2, ఇది R3, ఇది R4. సో ఈ R2ని R3లో కానీ R4లో కానీ ఎక్కడికైనా మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. సో నేను R2 బై ఎంప్లాయీస్ R4. సో ఇట్లా రోస్ని ఇంటర్చేంజ్ చేస్తానికి ఈ విధంగా మనం బై ఎంప్లాయీస్ని యూజ్ చేస్తాం. R2ని R4లోకి, R4ని R2లోకి నేను తీసుకొస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చే సిమిలర్ మ్యాట్రిక్స్ ఈ విధంగా ఉంటుంది. సో దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ R1, 1 2 3 0. నెక్స్ట్ R2 ప్లస్లోకి R4 వచ్చేస్తుంది. 0 -4 -11 5. 0 -4 -11 5. నెక్స్ట్ R3 యాజ్ ఇట్ ఈస్ 0 -4 -8 3. 0 -4 -8 3. నెక్స్ట్ ఈ R2 అనేది R4లోకి వచ్చేస్తుంది. 0 0 -3 2. ఓకే, నౌ దిస్ ఈజ్ అవర్ మ్యాట్రిక్స్. ఓకే, కంటిన్యూషన్. సో నెక్స్ట్ ఈ సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ తోటి దాని క్రింద ఉన్నటువంటి ఎలిమెంట్స్ని జీరోగా మార్చుకోవాలి. సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ దాని క్రింద ఉన్న ఎలిమెంట్స్ని జీరోగా మార్చాలి. ఈ ఎలిమెంట్ తోటి ఇక్కడ జీరోస్ తీసుకొని రావాలి. ఇక్కడ ఆల్రెడీ జీరో ఉంది. సో ఈ ఒక్కటి జీరోగా మారిస్తే మన పని అయిపోతుంది. సో మరి ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి జీరోగా చేసి రావడం అనేది ఇంత ప్రాసెస్ అవసరం లేదు. జస్ట్ ఇవి ఈక్వల్గా ఉండి సేమ్ సైన్ ఉంటే మైనస్ చేసుకోవాలి, డిఫరెంట్ సైన్స్ ఉంటే యాడ్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఇక్కడ మనకి జీరో రావాలి. R3 tends to R3 minus R2. ఓకే, సో నెక్స్ట్ వచ్చే సిమిలర్ మ్యాట్రిక్స్ ఈ విధంగా ఉంటుంది. సో నెంబర్స్ సేమ్ ఉన్నప్పుడు సేమ్ ఉండి సేమ్ సైన్ ఉంటే మైనస్ చేసుకుంటాం, జీరో వచ్చేస్తుంది. ఒక డిఫరెంట్ సైన్స్ ఉంటే ప్లస్ చేసుకుంటాం. సో R1 అనేది యాజ్ ఇట్ ఈస్ 1 2 3 0. సో R2 కూడా యాజ్ ఇట్ ఈస్ 0 -4 -11 5. సో మనం R3లో R2 మైనస్ చేస్తున్నాం అంటే 0 -0 0 -4 minus of -4 -4 plus 4 0 -8 minus of -11 -8 plus 11, that means 3 we get. 3 minus 5 -2 we get. Okay, so fourth row as it is 0 0 -3 2. Okay, so next so third row third element, this is third row third element. ఈ ఎలిమెంట్ తోటి దీని క్రింద ఉన్న నెంబర్ని మనం జీరోగా మార్చుకోవాలి. సో ఇవి రెండు కూడా సేమ్ ఉన్నాయి. సో సేమ్ ఉంటే మనం ఈజీగా చేసేయచ్చు. ఈ ఎలిమెంట్ తోటి ఇక్కడ జీరో తీసుకొని రావాలి. సో ఇది R4. సో R4 tends to, సో ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి, డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి. సేమ్ ఉండి డిఫరెంట్ సైన్స్ ఉంటే యాడ్ చేసుకుంటాం. ఓకే, కంటిన్యూషన్. సో R4 tends to R4 plus R3. ఓకే, నెంబర్స్ సేమ్ ఉండి డిఫరెంట్ సైన్స్ ఉంటే యాడ్ చేసుకుంటే జీరో వస్తుంది. ఎంత ప్రాసెస్ అనేది అవసరం లేదు. డిఫరెంట్ నెంబర్స్ ఉంటేనే ఈ ప్రాసెస్ మనం ఫాలో అవుతాం. సో నెక్స్ట్ వచ్చేసి సిమిలర్ మ్యాట్రిక్స్. సో R1 ఈజ్ యాజ్ ఇట్ ఈస్ 1 2 3 0 1 2 3 0. నెక్స్ట్ R2 ఆల్సో యాజ్ ఇట్ ఈస్ 0 -4 -11 5 0 -4 -11 5. R3 ఆల్సో యాజ్ ఇట్ ఈస్ 0 0 3 -2 0 0 3
-2. సో ఇప్పుడు మనం R4 దగ్గర పెర్ఫామ్ చేస్తున్నాం. R4కి R3ని యాడ్ చేస్తున్నాం. 0 + 0 0, 0 + 0 0, -3 + 3 0, 2 - 2 0. ఓకే, సో మన పని ఏంటంటే ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్కి క్రింద ఉన్న 0 చేయటమే. ఆ ప్రాసెస్లో భాగంగా ఒక్కొక్కసారి ఈ లాస్ట్ రోస్లో అన్ని 0 రోస్ రావచ్చు, రాకపోవచ్చు. ఓకే, ఇక్కడైతే ఒక 0 రో వచ్చేసింది. సో దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. సో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయో దాన్ని మనం, సో 0 రోస్ అంటే కంప్లీట్గా జీరోస్ ఉంటాం. నాన్ జీరో అంటే ఆ రోలో ఏ ఒక్క ఎలిమెంట్ 0 కాకపోయినా నాన్ జీరో రోనే. ఓకే, సో ర్యాంక్ ఆఫ్ ఏ కాన్సెప్ట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. సో దీస్ ఆర్ ద 3 నాన్ జీరో రోస్. సో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. ఓకే, therefore rank of A is equal to 3. That is the answer.